ఉద్యమ నేత, తెలంగాణ ఉద్యమం లోపల కీలక భూమిక వహించినటువంటి టైగర్ రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు బహుజన సామాజిక పరివర్తన కోసం, పేద కులాల హక్కుల కోసం తన విలువైనటువంటి డీజీపీ అయ్యే అవకాశం ఉన్న ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టినటువంటి ప్రవీణ్ కుమార్ గారికి, అదేవిధంగా గణేష్ గారికి, గౌరీశంకర్ గారికి, కవి రచయిత, బహుజన సాహిత్యాన్ని మొదట బీసీ సాహిత్యం మీద పుస్తకాలు రాసి అందరికీ మార్గదర్శి అయినటువంటి గౌరీశంకర్ గారికి, నాగేందర్ గౌడ్ బీసీ ఉద్యమం అంటే ముందు ఉండేటటువంటి నాగేందర్ గౌడ్కు, అదేవిధంగా వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి చూస్తున్నట్టయితే చాలా ఈ బీసీ రిజర్వేషన్ విషయం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి చూస్తుంటే అనుమానాస్పదంగా అడుగడుగునా కనిపిస్తుంది. 42% పెంచడం అనేది వీళ్ళు చేస్తారా, అట్టున్నదా పరిస్థితి అని. ఎందుకంటే ఎన్నికలు కాగానే లోక్సభలో వచ్చిన గ్యాప్ లోపల జూన్ నెలాఖరికల్లా స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెడతామని చెప్పి ఒక పేపర్ లీకేజ్ ఇచ్చారు. నేను ఎంక్వైరీ చేసిన ఏంటిదంటే పాత పద్ధతినే ఈ ఎన్నికలు జరపాలి అంటే బీసీలకు 20% తోటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తగ్గించారు కదా, అదే ఆ పద్ధతి లోపల ఎన్నికలు జరుపుతామని. అప్పుడు మనం అందరం గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చాము. 42%కు వెంచక పోతే ఎన్నికలు జరగనీయం బిడ్డ, ఏమి జాగిరిది. ఈ రాష్ట్రం బీసీ బహుజనుల ఆస్తి హక్కు. ఇది ఈ రాష్ట్రం లోపల 90% మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. మీరు తట్టుమని 6-7% లేరు. మీ రాజ్యం నడిపించుకుంటారా? ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఆఖరికి మా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయితే కూడా మీరు ఓర్వలేరా అని చెప్పి వార్నింగ్ ఇస్తే మళ్ళా ఆపారు దాన్ని. మళ్ళా రోజుకు ఒక సాకులు నింపుతున్నారు. ఇప్పుడేం సాకులు నింపుతున్నారంటే ఓటర్ల ప్రతిపాదిక. ఓటర్లు వద్దు. మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పాడు, వీళ్ళు 42 అన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఏమన్నారు, జనాభా లెక్కలు తీసి ఆ జనాభా ప్రకారం బీసీలకు ఒక స్థానిక సంస్థలనే కాదు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కూడా 25% నుంచి 50 మీదనే ఎంత జనాభా ఉంటే అంత ఎవరెంత ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ మాటలు నమ్మి మొదటిసారి నమ్మిరు మా వాళ్ళు అందరూ. అరే ఇన్ని ప్రభుత్వాలు మారినా 76 ఏళ్ళు ఆయన ఈ దేశంలో బీసీలను బిచ్చగాలని చేశారు. మీరు ఏ రంగంలో కూడా మా వాట ఇవ్వలేదు. విద్యారంగంలో లేదు, ఉద్యోగ రంగంలో లేదు, రాజకీయ రంగంలో లేదు, పారిశ్రామిక రంగంలో లేదు. అన్ని రంగాల్లో మమ్మల్ని తొక్కారు, బిచ్చగాళ్ళని చేశారు మమ్మల్ని. అందుకే మొదటిసారి రాహుల్ గాంధీ గారు చెప్పారు వాటా ఇస్తానని అని జర్ర మొగ్గు చూపితే మీరు ఎక్కడో ఉండేటోళ్ళు 40 కాడ 50 కాడ ఉన్నోళ్ళు ఏకదం 100 కాడికి పోయారు. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చారు. బీసీలకు మరింత లాభం జరుగుతుంది, మేము అభివృద్ధి చేస్తామని ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మీ వైఖరి మార్చుకోవాలి. చాలా రోజులుగా మీ వైఖరి లోపల కార్పొరేషన్ చైర్మన్ల లోపల, ఎమ్మెల్యేల లోపల, ఇంకా అనేక మీ మాటల లోపల, మీ ఉపన్యాసాల లోపల బీసీలకు వ్యతిరేకంగానే పోయింది. కులాభిమానం చూపిస్తున్నారు. ఈ వైఖరి మార్చుకో. ఇది డెమోక్రసీ, ఇది ప్రజాస్వామ్యం. ఎవరి కులం ప్రకారం వాళ్ళకు వాటా ఇవ్వకపోతే ఊరుకునే రోజులు కాదు. ఈ నేల మీద విప్లవ ఉద్యమాలు నడిచినాయి. ఈ నేల మీద కమ్యూనిస్టు ఉద్యమాలు జరిగినాయి. ప్రాణాలకు తెగించి బందూకులు పట్టిన నేల ఇది. కాబట్టి స్వతంత్ర పోరాటం కంటే ముందు కూడా ఈ నేల మీద విప్లవ నినాదంతో గర్జించిన నేల ఇది. కాబట్టి మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా మాట ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ గుణపాఠం నేర్తమని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ నేల తెలంగాణ ఉద్యమం అయ్యింది. ఆ రోజు ప్రతి కులం యాక్షన్ కమిటీ, జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు. బీసీలు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు, కులాలు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టారు. అనేక లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళ దాంట్లో బహుజనులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ
ప్రాణ త్యాగాలతోటి ఆ మిలిటెంట్ ఉద్యమాలతోటి తెలంగాణ వచ్చింది. రాదు 60 ఏళ్ళ నుంచి కొట్లాడితే తెలంగాణ రాలేదు. ఈ 5-6 ఏళ్ళు మిలిటెంట్ ఉద్యమాలు చేసి వచ్చింది. ఇప్పుడు బీసీ ఎస్సీ లోపల రాజ్యాధికార జరిగింది. మా రాజ్యాన్ని మేము వెళ్తామని అడుగుతున్నారు వాళ్ళు. అది స్థానిక ఎన్నికలతోటి ప్రారంభం కావాలి. కాబట్టి ముఖ్యమైన నాయకులు వచ్చారు. మనము ట్రెడిషనల్ ఉద్యమాలతోటి సరిపోదు. మీ ఉద్యమ పంతా మార్చాలి. అందరు ఒక్కొక్కరు మీరు అందరూ అనుకుంటున్నారు ఎవరైనా తక్కువ లేరు. మీ ప్రాంతాల లోపల తెగించి ఉద్యమాలు చేయడానికి ముందుకు రావాలి. చరిత్ర సృష్టించాలి. గతం లోపల మన ఉద్యమాలన్నీ మామూలు ఉద్యమాలు చేస్తే హాస్టల్ రాలేదు, గురుకుల పాఠశాలలు రాలేదు, స్థానిక సంస్థలు కూడా ఇవన్నీ ఒట్టిగా రాలేదు, ప్రభుత్వ దయాదక్షిణ మీద రాలేదు. అనేక ఉద్యమాలు చేసి వచ్చినటువంటి ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు కూడా స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు రాహుల్ గాంధీ ప్రకారం జనాభా లెక్కలు తీసి జనాభా ప్రకారం అనవించు, లేదా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% పెట్టు. ఈ రెండింటికి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక లెక్కలు చేస్తే బాధపడతారు. మేము ఏమంటున్నాం, మేము ఏ అగ్రకులాలకు వ్యతిరేకం అంటే మాట్లాడతాం. మా కులం ప్రకారం, మా జనాభా ప్రకారం మా వాటా పెంచుతుందని అంటారు. ఇది అన్నదంగా పంచాలి. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. ఈరోజు నిన్నటి ఎన్నికల లోపల ఎంపీ లోపల మా మోడీ ప్రధాని బీసీలు అందరూ కూడా బీజేపీకి 15% ఓట్ల నుంచి 40% పెరిగింది. మీ వైఖరి లోపల కూడా బీసీల పట్ల బీసీల వైఖరి అన్నదంగా పెంచాలి. భారతీయ సంస్కృతి ఏంటి? ఒక తల్లికి తల్లిదండ్రులకు పిల్లలు ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి వాటా ఇవ్వాలనేది ఈ దేశ సంస్కృతి. మేము భారతమాత, మీ భాషలో భారతమాత ముద్దు బిడ్డలం, చిన్న కొడుకులం. మా వాటా అవుతుంది 76 ఏళ్ళు. మా వాటా మీద విన్నారు, మీ వాటా మీద విన్నారు. ఈరోజు తమ్ముళ్ళు పెద్దవాళ్ళు పెళ్లికి వచ్చారు, చదువుకున్నారు, చైతన్యం వచ్చింది. మా వాటా మాకు అడుగుతున్నాం. మా వాటా మాకు ఇవ్వకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నాం. మున్పడ్డాగా రోజులో వెంబడిస్తాం, రాజీలతోటి ఢిల్లీ కోట ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే ప్రధానమంత్రి దృష్టికి సీరియస్ గా తీసుకెళ్ళాం. ఎంత ఈ దేశంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మేము రాజ్యసభలోకి వచ్చాం, వేరే ఏ డిపార్ట్మెంట్ మీద క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఓబీసీల మీద, మన బీసీల మీద క్వశ్చన్ చేస్తే అది రానే రాదు. పోయి చెప్పినా రాదు. ఎన్నిసార్లు అడిగినా బీసీ అంటే పార్లమెంట్ లో కూడా చర్చకులా అడ్డుకుంటున్నారు. ఇక మీకు ఇంతకు ముందు సోదరులు చెప్పారు, ప్రవీణ్ గారు, సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా లేరు. ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు, బీసీలు లేరు. అందుకే ప్రతి తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తున్నది. రిజర్వేషన్ చూడండి, క్రిమినల్ పెట్టి అక్కడ దెబ్బకొచ్చారు. మనకు కేంద్రం లోపల నిన్న పార్లమెంట్ లో మీరు అందరూ వినొచ్చు, నేను మాట్లాడా. మీరు రిజర్వేషన్లు ఒకటే పెట్టిరు, చదివేట్లా చదువుతారు. ఐఐటి, ఐఐఎం, కేంద్రీయ విద్యాలయం, ఐఐటి, ఐఐఎం లోపల ఒక్కొక్క విద్యార్థి యొక్క ఫీజు 1,30,000 నుంచి 1,80,000 దాకా ఫీజు ఉంది. మళ్ళీ మెయింటెనెన్స్ ఛార్జెస్ 1,00,000 అవుతాయి. వీళ్ళు ఎట్లా చదువుతారని ప్రధాని అడిగాను. ఆయన ఉన్న సంవత్సరం లోపల మీరు సీట్ ఇచ్చిర్రు, పళ్ళెంలో పాలు వేసి కొమ్మం తాగినట్టు, లేదా సీసాల పాలు వేసి నక్కలు తాగినట్టు ఉంది వైఖరి. నాకు స్కాలర్షిప్ ఇవ్వకుండా, ఫీజులు కట్టకుండా ఒక సాగలోళ్ళు, ఒక మంగళోళ్ళు, ఒక ఒడ్డరోళ్ళు, లేదా ఒక గొర్రె కాపాడు, నేత కార్మికులు, గీత కార్మికులు ఈ ఫీజు కట్టి ఈ ₹1,00,000 మెయింటెనెన్స్ ఖర్చు పెట్టుకొని ఐఐటి చదువుతారా అని అడిగిన. స్కాలర్షిప్లు పెట్టు, ఫీజులు పెట్టు. నా తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి ఫీజు పెట్టాం. స్కాలర్షిప్ల స్కీమ్ పెట్టించుకున్నాం, హాస్టల్ పెట్టించుకున్నాం. ప్రభుత్వం దిగలేకపోతే రాళ్లతో పెట్టి దారి తీసుకొచ్చాం. ఇక్కడ కూడా ఢిల్లీ పార్లమెంట్ కూడా రాళ్లు పడితే జాగ్రత్త అని చెప్పి హెచ్చరించడం జరిగింది. కాబట్టి బీసీ సోదరులందరికీ నేను మనవి చేస్తున్నా, ఎన్నింటికో రాజకీయ పార్టీలకు, ఇతర ఉద్యమాలకు మనం ప్రాముఖ్యతలు చేశాం, మిలిటెంట్ ఉద్యమాలు చేశాం. మన కోసం మనం ఒక్కసారి మిలిటెంట్ ఉద్యమాలకు మీరు అందరు తయారు కావాలి.
ఎక్కడనే హైదరాబాద్ కాదు, మేము ఈ ప్రాంతాల లోపలే మనోళ్ళని ఆర్గనైజ్ చేసి వాళ్ళకు వాస్తవాలు చెప్తే కడుపు మండుతారు. ఎంత అన్యాయం జరుగుతుంది బీసీలకు. రాజకీయంగా ఇంకొకటి చెప్తే సింపుల్ గా, ఈ 76 ఏళ్ల స్వతంత్రం లోపల మన కేంద్ర ప్రభుత్వం లెక్కలు ఇస్తే 56% జనాలు ఉన్నటువంటి బీసీలకు రాజకీయ రంగంలో 14% ప్రాతినిధ్యం ఉంది. మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్ అన్ని లెక్క తీపించడం 14%. అదేవిధంగా ఉద్యోగాల లెక్క తీస్తే 56% జనాలు ఉన్నటువంటి బీసీలకు 9% లెక్కలు ఇచ్చారు. ఇంకొకటి బాధాకరమైన విషయం చెప్తా. కేంద్రంలో సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ 100 మంది ఉన్నారు. 97 మంది అగ్రకులాలు ఉన్నారు, 3 మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎక్కడ ఉన్నాం బీసీలం? ఎంత అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, కాలేజీలు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు లెక్కలు తీస్తే 1% కూడా లేరు బీసీలు. బ్యాంకులను ముంచేటోళ్ళు ఉన్నారు చాలా మంది పెద్ద పెద్దోళ్ళు. మొత్తం లెక్కలు తీస్తే ఇప్పటి వరకు 16 లక్షల కోట్లు ముంచినోళ్ళు ఉన్నారు బ్యాంకుల. 16 లక్షల కోట్లు అంటే జేబులో పెట్టుకునే పైసలు రావు, లారీ వల్ల కూడా పట్టాయి అన్ని పైసలు. ఈ పెద్ద పెద్ద కంపెనీలు పెడతామని అగ్రకులాలు లోన్లు తీసుకున్నారు. తీసుకొని 16 లక్షల కోట్లు ముస్తే వీళ్ళు ఎవరని లెక్కలు తీసుకోండి. 99.99 అంటే ఒక 0.1 మాత్రమే మన ఎస్సీబీసీలు ఉన్నారు తప్ప మొత్తం 100కి 99.9% అగ్రకులాలు ఈ దేశ బ్యాంకుల డబ్బంతా చూశారు. దేశ సంపద అంతా 500 కుటుంబాల చేతులున్నది. మనం జాబ్ కోసము, చిన్న సర్పంచ్ పదవి కోసము ఇంటికానే మనం ఇంకా కొట్లాటలు చేస్తున్నాం. కానీ దేశ సంపద, ఈ దేశ బడ్జెట్ పెద్ద మొత్తం ఉన్నటువంటి ఈ సంపద, దేశ సంపద అంతా అగ్రకులాల చేతులు ఉంది. వాళ్ళే ప్రైవేట్ కంపెనీలలో మన ఉద్యోగాల శాతం తీసినట్టయితే ప్రైవేట్ కంపెనీలు, ఈ ప్రైవేట్ పరిశ్రమలు ఇలా ఉద్యోగాల శాతం తెప్పించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 2% ఉన్నారు. 98% ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలన్నీ అగ్రకులాలే ఉన్నారు. లేబర్లు మాత్రం మనం 99% ఉన్నాం. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. అందుకే మనకు రాజ్యాలు బహుజన నేత కాంచీరామ్ గారు చెప్పారు, రాజ్యానికి అంబేద్కర్ చెప్పారు, ఎప్పుడైతే పేద కులాలకు అధికారం వస్తుందో అప్పుడు సంపదల వాట వస్తుంది, ఆస్తుల వాట వస్తుంది, బడ్జెట్ల వాట వస్తుంది తప్ప లేకపోతే అడుగు తినే బతుకులని చెప్పారు. అందుకే మనమందరం రాజ్యాధికారం కోసం పోరాడవలసిన సమయం ఆసన్నమైంది. పార్లమెంటులో బీసీబీలు పెట్టి చట్ట సభలో రిజర్వేషన్ పెట్టే వరకు కూడా వదిలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రాజకీయ పార్టీలు అన్ని కూడా రాష్ట్రంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం మరియు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా పక్కకు పెట్టి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడిలో ఇప్పుడు కూడా బీసీల హక్కుల కోసం, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం కలిసి రావాలి, పోరాడకపోతే ఒక్కొక్క నాయకుడిని ఇంటి ముందు ధర్నాలు వెళ్తాం, మేము అందరినీ ర్యాలీలో తీసుకొస్తామని చెప్పి హెచ్చరిస్తున్నా. బీసీ ఉద్యమాన్ని రాజ్యాధికారంలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు, ఈ గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు పెంచే వరకు, కులగణన చేసే వరకు, కులగణన సాగులు ఇంకొద్దు. కులగణన 2014 సమగ్ర సర్వే చేశారు, కుటుంబ సర్వే. ఒకటే రోజు చేశారు కేసీఆర్. మీరు ఒకరోజు కాదు, వారం రోజుల్లో చేయి, నెలలో చేయి. ఇప్పుడే ప్రారంభించు. సమీక్ష సమావేశాలు, సలహాలు, సూచనలు అవసరం లేదు. పద్ధతి ఉంది, దానికి ఒక ప్రపారం ఉన్నది. బీహార్లో జరిపారు, ఏపీలో జరిపారు, అనేక రాష్ట్రాల్లో జరిపారు. అక్కడికి ప్రపారం తెప్పించి ఎంప్లాయీస్ కు ఎట్లయితే జనగణన చేస్తారో అట్లా కులగణన, టోటల్ కులగణన. అందరు రెడ్లు ఎంతమంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, వైశ్యులు ఎంతమంది ఉన్నారు, మా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈ కులాలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ భూములు ఏంటి, వాళ్ళ కంపెనీలు ఏంటి, వ్యాపారాలు ఏంటి, ఎవరి చేతి ఏమున్నదో ఒక ఎక్స్రే లాంటి సమగ్ర సర్వే చేయి. అప్పుడు మీ బంగారం బయటపడతారని భయపడుతున్నారని చెప్పి నేను అందరికి గుర్తు చేస్తూ, ఈ ఉద్యమంలో చేస్తే ఎవరు అడ్డుకోరు. తెలంగాణ ఉద్యమంలో అడ్డుకున్నారు, ఆ మధ్య ప్రధానమంత్రిని స్వయంగా నేనే కలిసి ఒక గంట సేపు చర్చలు జరిపాము.
ఆయన ఉద్యమం చేయండి అని చెప్తున్నాడు. మీరు ఉద్యమం చేస్తే నేను చేస్తా. జాట్లు ఎట్లా చేసాడు హర్యానాలో, జాట్లు అంటే మీరు కూడా ఇట్లా అట్లా చేయమని అంటే మీరు కానీ మనం మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్తున్నా. జాట్లు రిజర్వేషన్లు కావాలని హర్యానాలో ఢిల్లీకి పైపులు పగలబెట్టి నీళ్లు బంద్ చేసారు, రోడ్లు బంద్ చేశారు. రాజస్థాన్లో గుజ్జాలు అక్కడ రోడ్లు దొరికి నీళ్లు బంద్ చేశారు, పైపులు వారబెట్టి నీళ్లు బంద్ చేశారు, రోడ్లు బంద్ చేశారు. మరి మీరు చూసారు మొన్న ఇక్కడ ఆంధ్ర లోపల కాపు సోదరులు అక్కడ రైలు ఆపిరు వాళ్ళందరూ. మనకి ఆ మిలిటెన్సీ తెలంగాణలో మనం లేరేదా? మరాఠాలు మహారాష్ట్రలో ఒకటే కులపోళ్ళు, అక్కడ కూడా మిలిటెంట్ ఉద్యమాలు చేశారు. మరి ఇన్ని కులాలు మన దగ్గర బలమైన కులాలు ఉన్నాయి. ముదూరు కాపులు, గౌళ్ళు, యాదవులు, అన్ని ఎంబీసీలు, రజకులు, నాయబ్రహ్మణుడు, ఒడ్డెరలు. అరే ఒడ్డెరలు గుట్టలు వెళ్తున్నారు, బండలు వెలగొడుతున్నారు. మీరు ఈ ప్రభుత్వాలను దించడానికి చేత కదా. కాబట్టి ప్రతి సోదరుడు మీ లోపల నాయకత్వ లక్షణాలను కొద్దిగా త్యాగాలు చేసి నాయకత్వ లక్షణాలు ఎంచుకొని మన కులాల కోసం, మన బానిసత్వ విముక్తి కోసం, మన కులాల హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం మీరందరూ ఒక్కసారి తెగించి పోరాడితే ప్రధానమంత్రి దిగి వస్తాడు, దేవుడు కూడా దిగి వస్తాడని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. కాబట్టి బీసీ సోదరులు పోరాడే సమయం ఆసన్నమైంది. ఎప్పుడే కానీ మీరు ఇనుము ఎంత గట్టిగా ఉంటుంది, కొరుపులు పెట్టి వేడి చేసి కొడితే ఎక్కడంటే అక్కడ గొడ్డలైతుంది, కొడవలైతుంది, కలువరైతుంది. వేడి చేయకుండా కాదు, మనం కూడా ఉద్యమాల ద్వారా ఈ వ్యవస్థను తిప్పగలగాలి. అప్పుడు మాత్రమే అవుతాయి. మనం హాస్టల్ కావాలని నేను అప్పుడు అడిగిన, సంవత్సరానికి ఒక హాస్టల్ 2 హాస్టల్ ఇచ్చేది గవర్నమెంట్. ఒక్కసారి అసెంబ్లీలో 2000 మంది తల కొడితే అప్పుడు ప్రభుత్వం సంవత్సరానికి 500 హాస్టల్ ఇస్తుంది. మీరు పేపర్ తీసుకునేది 1978 సెప్టెంబర్ 24, 2000 నుండి. కాబట్టి అట్లా మీరు మిలిటెంట్ ఉద్యమాలకు కావాలని చెప్తున్నా. గురుకుల పాఠశాలలకు డైరెక్టరేట్ మొదలుపెట్టాము, ఉద్యోగాల బతికి సచివాలయాన్ని ముట్టడి చేశాం. కాబట్టి మీరు అందరూ తయారు కావాలి, సిద్ధం కావాలని. ఒక్కసారి సిద్ధంగా అయితే మీరు అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే ఎమ్మెల్యేలు దాకా జేడ్పీ చైర్మన్ లేకుండా ఒక్కొక్కరు పర్సనాలిటీ. ఎందుకు వస్తున్నారంటే మీ కులమే అడ్డం. మీరు కాకపోవడానికి మీ కులమే అడ్డమైంది. ఏదైతే అడ్డమైందో అది తొలగిద్దామని మీరందరూ పోరాడడానికి సిద్ధపడాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఇది మన ఉద్యమం. కాబట్టి అట్లాంటి ఉద్యమాలకు సిద్ధం కావాలి, నాయకత్వాలకు వారు పెంచుకోవాలని కోరుకుంటూ, అట్లాంటి సంకల్ప బలాన్ని, అట్లాంటి నాయకత్వాన్ని మీరు పెంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.